వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు దోసకాయతో స్వాన్ తయారు చేస్తున్నాను. ఓకే, సీజనల్గా మనకి ఇలా కొంచెం ఓవెల్ షేప్లో ఉండే దోసకాయ దొరికినప్పుడు దీంతో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు, బాగా వస్తుంది. ఫస్ట్ది సో బేస్, సో ఇక్కడ కరెక్ట్గా కూర్చుంటుంది. ఏదైతే మనం పీస్ కట్ చేసామో దీంట్లోంచి మనం వింగ్స్ తయారు చేస్తున్నాం. ఓకే, సో లోపల ఉన్నది ఇది కొంచెం ఇలా తీసేస్తాం. అలాగే దీంట్లోంచి కూడా కొంచెం ఫ్లాట్గా తయారు చేస్తున్నాం దీన్ని. నెక్స్ట్ ఇది సైడ్లోంచి జిగ్జాగ్. ఓకే, సో దీనికి రెండవ వైపు కూడా ఇటువైపు. ఓకే, సో రెండు వింగ్స్ రెడీ అయిపోయాయి. సో దాంట్లోంచి బాడీలోంచి ఒక టైల్ లాగా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైతే స్టెమ్ పార్ట్ ఉందో ఇది బ్యాక్ వెళ్తుంది, ఇది ఫ్రంట్కి వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఇక్కడ స్టెమ్ కట్ చేసేసి డ్రాప్ షేప్లో ఓవెల్గా ఇలా ఒక ముక్క తీసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా ఓకే, సో ఇక్కడ 5 స్లైసెస్ తీసాను నేను. తర్వాత ఒక్కొక్క పీస్ని కొంచెం ఇలా వెనక్కి జరుపుతూ ఆ ప్లేస్లో టూత్ పిక్తో దాన్ని ఫిక్స్ చేసేసాను. ఓకే, సో అలా సెకండ్ది వచ్చేసి ఇక్కడ ఇలా వస్తుంది. కొంచెం ఇలా గ్యాప్ వదులుతూ టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేస్తూ రావాలి. ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని కొంచెం మనం ఫ్లాట్గా లెవెల్ చేస్తున్నాం. ఇక్కడ మనం ముందే ఏదైతే రెడీ చేసుకున్నామో వింగ్స్ వస్తాయి ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, 2 టూత్ పిక్స్తో దీన్ని మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలాగే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు హెడ్ వస్తుంది. సో హెడ్ కొరకు పర్పుల్ బ్రింజాల్ ఇలా పొడవాటిది ఉన్నది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను కొద్దిగా. ఓకే, కొద్దిగా ఇలా కొంచెం మనకు బెండ్ ఉంటే ఏంటంటే న్యాచురల్గా కనిపిస్తుంది. ఇది ఈ రెండింటి పైన ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది అక్కడ ఫిక్స్ చేసే ముందు ఐస్ కొరకు ఇక్కడ కొంచెం నేను పీల్ చేసి తీసేస్తున్నాను. ఓకే, బీక్ పెట్టడానికి ఇక్కడ, రైట్. ఇది టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసేసాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని రైట్, బాడీ షేప్ అన్నీ వచ్చేసాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ బీక్, ఇక్కడ ఐస్ పెట్టేసుకోవాలి. ఐస్ కొరకు ఇక్కడ కొంచెం రంధ్రం పెద్ద చేసేసుకొని ఓకే, ఇక్కడ మిరియం వచ్చే విధంగా కొద్దిగా హోల్ పెద్దగా చేసుకోవాలి. అలాగే క్యారెట్లో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం పీల్ చేసేసుకొని
ఇక్కడికి ఇక్కడ కట్ చేసి దాన్ని కూడా టూత్పిక్తో ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఇలా టూత్పిక్ పెట్టేసి ఎక్కడైతే ఇక్కడ గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్ మిడిల్లో ఇలా కవర్ కావాలి. రైట్. నెక్స్ట్ పైన కొంచెం క్రోన్లా కూడా వేస్తున్నాం. క్యారెట్ స్లాంట్గా ఇలా కట్ చేసి ఇది బేస్ కొరకు కట్ చేసుకొని ఇది కొంచెం సైడ్లోంచి ట్రిమ్ చేసి రెండు వైపుల నుంచి కొంచెం జిగ్జాగ్ కట్. ఓకే, సో ఇలా రావాలి. దీన్ని కూడా టూత్పిక్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా వచ్చేసి ఐస్. సో ఇక్కడ మీడియం పెట్టేసి కొంచెం అలా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది లోపలికి. ఓకే, సో మన స్వాన్ రెడీ అయిపోయింది. సో ప్లేట్లోకి తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకు స్వాన్ రెడీ. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా మనకు ఇంట్లో యానివర్సరీ అయినప్పుడు ఫుడ్ ఏరియాతో పాటు ఇలాంటివన్నీ తయారు చేసుకొని మనం హ్యాపీగా అరేంజ్ చేసుకొని ప్లేస్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి.